అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్‌గా ఈ టిప్స్ గనక పాటిస్తూ మీరు బ్లౌజ్ కుట్టారంటే అస్సలు చిన్న మిస్టేక్ కూడా రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒక్కసారి నేను చెప్పే ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి చూడండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. మళ్ళీ స్కిప్ చేస్తే మీకేమీ కూడా అర్థం కాదు. సో, ఫస్ట్ అయితే నేనిక్కడ షేప్ బెల్ట్‌లన్నవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చెక్ చేసేయండి. సో, ఫస్ట్ అయితే ఇక్కడ ఒరిజినల్ క్లాత్, తర్వాత పైన మనకి బ్యాక్ సైడ్ వస్తుంది కదా! ఆ క్లాత్‌ని వేసుకున్నాను. తర్వాత రఫ్‌గా వేసుకోవాల్సిన క్లాత్‌ని వేసుకున్నాను. ఈ మూడిటిని కూడా ఒకదాని మీద ఒకటి వేసుకొని, ఇప్పుడు చూడండి ఒక పాదం వరుసన ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా ఒక స్టిచ్ అన్నది నీట్‌గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక దానికి కూడా ఇదే విధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కదా! ఇక్కడ 2 షేప్ బెల్ట్‌ని కూడా నేను ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. సో, ఇలా ఓపెన్ చేసి పై వైపు నుండి మనకి లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాని మీదనమాట ఒక టాప్ స్టిచ్ అన్నది వేశాను. మళ్ళీ ఫోల్డ్ చేసి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. మీ అందరికీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఇది ఎలా అయితే స్టిచ్ చేశానో సేమ్ ఇది కూడా అంతే అనమాట. చూడండి, ఇలా ఓపెన్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేస్తున్నాను. అంటే ఈ స్టిచ్ అనేది మనకి ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా రఫ్‌గా వేసుకున్నాం కదా! ఆ క్లాతుల మీద అయితే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఆ ఒరిజినల్ క్లాత్‌ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్నంతటిని కూడా నీట్‌గా కటింగ్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా నీట్‌గా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నంతటిని కటింగ్ అయితే చేసేస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా ఇంతే. ఈ టిప్స్ గనుక ఫాలో అయ్యారనుకోండి, మనకి మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది బ్లౌజ్ అంతా కూడాను. సో, చూడండి ఇక్కడ కూడా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నైతే కటింగ్ చేసేస్తున్నాను. సో, ఈ ముందున కొంచెం ఉంది. ఈ చివరన కూడా కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ అయితే ఉంది కదా! దీన్నంతటిని నీట్‌గా కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు రెండిటిని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాననమాట. చూడండి, ఎక్కడైనా కొంచెం ఎక్కువ, తక్కువ ఉన్నట్లు ఉంటే 2 కూడా ఒకే లెవెల్‌గా ఉన్నట్లుగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌నైతే ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్నాం కదా! ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్స్ అయితే ఈ విధంగా చేసుకుంటున్నా. అంటే హెమ్మింగ్ కోసం కదా! సో, ఫస్ట్ అయితే ఒక పావించి అలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం హెమ్మింగ్ కోసం ఎంతైతే ఉంచామో, ఖర్చు ఎంతైతే ఉంచామో అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసి చివర్లో ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇంకో హ్యాండ్‌ని కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనకేంటంటే సైడ్‌న జాయింట్ పడుతుంది. సో, జాయింట్ కోసం ఇలా జాయింట్ అయితే చేసేస్తున్నాను. కిందన సరిపోతుంది. బట్ పై వైపున మనకి జాయింట్ పడుతుందనమాట. సో, ఇలా వేసాను. ఇలా వేసి కరెక్ట్‌గా హ్యాండ్ లెవెల్ ఎంతుందో అంత చూసుకొని ఎక్స్‌ట్రా ఉన్నది నీట్‌గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకొక వైపున కూడా సేమ్ అంతే జాయింట్ అయితే పడుతుంది. సో, ఇలా జాయింట్ అయితే వేసేస్తున్నాను. ఇన్నాళ్ళైతే నేను బ్లౌజు స్టిచ్చింగ్ చేసిన కొత్తలో అంటే కటింగు, స్టిచ్చింగ్ నేర్చుకునే కొత్తలో ఒక పావించు, హాఫ్ ఇంచు ఇట్లా గనుక ఏమైనా డిఫరెంట్ వస్తే అలానే ఉంచేసేదాన్ననమాట. అంటే మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా! బయటికి కనబడదులే అన్నట్లుగా కొంచెం అటు ఇటు అయినా సరే అలా ఉంచేసేదాన్ని. ఇప్పుడేంటంటే చిన్నది జాయింట్ పడుతుందన్నా సరే వేసేస్తాను. ఎందుకంటే ఆ చిన్న దాని వల్ల మన ఫినిషింగ్ అన్నది మిస్ అయిపోతుంది. అంత బాగున్నట్టు నాకు అనిపించట్లేదనమాట. సో, కొంచెం ఒక్క నిమిషం అలా మనం ఓపిక పట్టుకొని ప్రతిదీ కూడా ఓపికగా చేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అన్నది నీట్‌గా వస్తుంది. ఇక్కడ చూడండి, 3 ఇంచెస్ అనమాట. ఈ మెయిన్ డాట్ విడ్త్ వచ్చేసి ఆల్రెడీ మీకు కటింగ్ చూసుంటే అర్థమవుతుంది. నేనిక్కడ డాట్స్ కోసం కటింగ్స్‌లోని ఏమి కూడా మార్కింగ్ చేయననమాట. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడే మార్కింగ్ చేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ అలవాటు అవుతుంది కదా! సో, నాకు ఫస్ట్ నుంచి కూడా ఇదే అలవాటు. ఎందుకంటే నేను బ్లౌజులు కుట్టే కొత్తలో అయితే నాకు ఎన్ని సార్లు స్టిచ్ చేసినా సరే షేప్ అంత కరెక్ట్‌గా వచ్చేది కాదు. బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా వచ్చినా ఏదో ఒక కస్టమరు "ఈ షేప్ ఏటమ్మా ఇలా ఉంది" అంటే ఎంత బాగున్నా సరే "ఏంటమ్మా ఇలా ఉంది, ఇలా ఉంది" అనేసి అడుగుతూ ఉండేవారు. సో, అప్పుడు నాకు ఈ ఐడియా అయితే నచ్చిందనమాట. నా ఓన్‌గా నేను ఇది క్రియేట్ చేసుకున్నాను. మరి ఇంతకుముందు ఎవరైనా ఇలా స్టిచ్ చేశారో లేదో నాకు తెలీదు గానీ, ఫస్ట్ అయితే నేను కటింగ్ చేసేటప్పుడు ఈ డాట్స్ అయితే మార్కింగ్ చేసుకోననమాట. ఫస్ట్ మెయిన్ డాటు మార్క్ చేసుకొని, ఆ డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి వైపున
ఉన్న డాట్‌నైతే స్టిచ్ చేస్తాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ తిరిగే చోట ఒక డాట్ అన్నది ఉంటుంది కదా! అది కరెక్ట్‌గా మెయిన్ డాట్‌కి క్రాస్‌గా వచ్చేటట్లుగా చూసుకుంటున్నానన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. సో, ఇప్పుడు ఇంకొక పార్ట్‌ని కూడా ఇదే విధంగా అన్నమాట. ఈ మెయిన్ డాట్ వేసేటప్పుడు ఏంటంటే మెయిన్‌గా మనకి షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉండేటట్లు చూసుకోవాలి మెయిన్ డాట్ అన్నది. ఇక మిగతా 2 కూడా ఆటోమేటిక్‌గా కరెక్ట్‌గా వచ్చేస్తాయి. ఈ మెయిన్ డాట్ మాత్రం షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్నట్లుగా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తిరిగే చోట డాట్ అన్నమాట. దీన్ని కూడా వేసేసాను. ఇక మనకి ఫ్రంట్ పార్ట్‌లో షేప్స్ అయితే స్టిచ్ చేసాం కదా! డాట్స్ అయితే స్టిచ్ చేసాము. షేప్ అంతా కూడా కరెక్ట్‌గా వస్తుంది. మనం ముందే షేప్ బెల్ట్‌లు రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి, ఇప్పుడు సింపుల్‌గా ఒక లేయర్ అన్నది ఓపెన్ చేసి ఉంచాననమాట. మిగతావన్నీ కూడా బ్లౌజ్‌కి ఇలా అటాచ్ చేసేస్తున్నాను చూడండి. సో, ఒక పాదం వరుసన అలా ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే. మళ్ళీ ఇంకొకసారి డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకున్నాం గదా! ఇప్పుడు చూడండి మనం ఇక్కడ లోడింగ్ చేసే పద్ధతిలా అనిపిస్తుంది మనకి. బట్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. లోడింగ్ చేస్తే ఎలా అయితే నీట్‌గా ఉంటుందో, ఇది కూడా అంతే నీట్‌గా ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఏం లేదు. ఒక పావించు అలా మనం ఖర్చుకి ఎంతైతే ఉంచామో అంత కూడా అలా ఫోల్డ్ చేసుకొని, పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నీట్ ఫినిషింగ్ వస్తుందిక్కడ. చూసారు కదా! ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఇంకొక పార్ట్‌ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం వరుసన ఇందాక ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం మెయిన్‌వి ఏవైతే స్టిచ్ చేస్తామో వాటికి డబుల్ స్టిచ్‌లయితే వేసుకోవాలి. ఇప్పుడు 2 కూడా ఒకసారి ఎదురెదురుగా పెట్టుకొని చూసుకోవాలనమాట. 2 ఈక్వల్‌గా ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, నాకు కొంచెం ఇది పెద్దదయినట్టు అనిపించింది. అందుకోసమనే ఇంకొంచెం లైట్‌గా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి ఇది కూడా కొంచెం అలా ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఎడ్జ్ నుండి వేసుకున్నామనుకోండి నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్. చూడండి ఇలా నీట్‌గా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ చేస్తాను కదా! ఇప్పుడు 2 కూడా ఒకసారి ఈక్వల్‌గా ఉందా లేదా అన్నది చెక్ చేస్తున్నాను. ఇది మనం నెక్ రౌండ్ దగ్గర కట్ చేస్తాం కదా! ఆ పీస్ అన్నమాట. సో, నేనిక్కడ ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి స్టిచ్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా ఒక పాదం వరుసన ఒక కుట్టయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా వేసిన తర్వాత చూడండి, పైనుండి ఇలా ఓపెన్ చేసి ఒక టాప్ స్టిచ్ అన్నది వేస్తున్నాను. ఊక్సులు పట్టి అన్నమాట ఇది. అలా వేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని, జస్ట్ ఈ ఎడ్జ్ నుండి ఒక స్టిచ్ వేసుకున్నామంటే ఊక్సులు పట్టి రెడీ అయిపోతుంది. చూసారు గదా! ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా ఉన్న పీస్‌నయితే అలా లైట్‌గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు తాళ్ళు పట్టి అన్నమాట. సేమ్ తాళ్ళు పట్టి గూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక పాదం వరుసన కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా! ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో, ఇలా కుట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకొని, మళ్ళీ ఎడ్జ్ నుండి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, ఇది తాళ్ళు పట్టి కాబట్టి మళ్ళీ మిడిల్‌లో నుండి ఒక కుట్టు అన్నది వేసుకోవాలి. కింద వైపున కూడా కొంచెం అలా రఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నయితే కట్ చేసేసాను. ఒకసారి 2 కూడా ఎదురెదురుగా పెట్టి చెక్ చేసుకోవాలనమాట. 2 ఈక్వల్‌గా వచ్చాయో లేదో అన్నది. సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్‌నయితే తీసుకున్నాను. ఈ మిడిల్‌కి ఫోల్డ్ చేసి డాట్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి కదా! సో, అందుకోసమయితే తీసుకున్నాను. ఇక్కడ 3.5 ఇంచీలయితే హైట్ మార్క్ చేశాననమాట. సో, బ్యాక్ డాట్స్ అయితే కుట్టుకుంటున్నాను. ఇవి కూడా అంతే షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్నట్లుగా చూసుకోవాలనమాట. యాక్చువల్‌గా మనం మార్కింగ్ చేస్తాం కాబట్టి అది మనకి కరెక్ట్‌గానే వస్తుంది. ఇంకా ప్రత్యేకించి షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఏమి అవసరం లేదు. మనం మార్కింగ్ చేసుకున్నది అలా అలా ఉన్నట్లుగా చేసుకుంటామనమాట. ఇది మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది.
సో, ఇప్పుడు కింద వైపున చూడండి ఇక్కడ నేను కరెక్ట్‌గా ఖర్చుకి కావాల్సినంత ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని, ఎక్స్‌ట్రా ఏమైనా ఉంటే సైడ్ జాయింట్ చేసే దగ్గర కొంచెం అలా లైట్‌గా కట్ చేసేసాననమాట. ఇప్పుడు నడుము పట్టి అటాచ్ చేయడం కోసం ఇక్కడ నేను కూర ఉన్న పీస్ అయితే నా దగ్గర లేదింకా. సో, అందుకనే ఇంకా ఒక స్ట్రెయిట్ పీస్ అయితే తీసుకున్నాను. ఒక 2 స్ట్రెయిట్ పీసులు. అవి సరిపోవని ఇంకొక చిన్న పీస్ అయితే ఎక్స్‌ట్రా కటింగ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ మూడిటిని జాయిన్ చేసుకొని బ్యాక్‌న హెమ్మింగ్ కోసం పట్టీ వేస్తాం కదా! సో, దానికోసం అనమాట ఇది రెడీ చేస్తున్నాను. చూడండి ఒక పావించు అలా మడిచేసి ఒక కుట్టు అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి మనం ఇంకా ఫోల్డ్ చేయకుండానే అది అలా డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు బ్యాక్‌ని నడుముకి పట్టీ అన్నది అటాచ్ చేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా సరిపోతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ డాట్స్ ఉన్న దగ్గర చిన్నది అలా ఫోల్డ్ చేసుకోవాలనమాట. ఒక చిన్న ప్రిల్ ఇచ్చామంటే మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు బావుంటుంది. సో, ఈ డాట్ దగ్గర కూడా అంతే చిన్న ప్రిల్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా ప్రిల్ ఇచ్చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా! ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్‌నయితే రెడీ చేసాం కదా! సో, ఈ ఫ్రంట్ పార్ట్‌ని బ్యాక్ పార్ట్ మీద పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా పెట్టుకోండి. షోల్డర్ జాయింట్ చేయడం కోసం అనమాట. సో, ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంది కదా! దాన్ని కూడా అదే విధంగా పెట్టుకొని షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి. సో, ఇలా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే డబుల్ స్టిచ్ వేసుకోవాలనమాట. సింగిల్ స్టిచ్ అయితే మనకి స్ట్రాంగ్‌గా ఉండదు. డబుల్ స్టిచ్ అయితేనే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఇటు సైడ్ గాని, అటు సైడ్ గాని ఏమైనా ఎక్స్‌ట్రా అనిపిస్తే కొంచెం లైట్‌గా అలా కటింగ్ చేసుకోవడమే. ఇప్పుడు ఆల్రెడీ తీసి పెట్టుకున్న క్రాస్ పీస్‌లనమాట. ఇవి అటాచ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో, ఇలా తీసుకున్న తర్వాత ఒక పాదం వరుసన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్కువ, తక్కువలు ఏమి చేయకూడదనమాట. మొత్తం అంతా కూడా ఒకే లెవెల్‌గా ఉన్నట్లుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా! ఇలా మొత్తం అంతా కూడా ఒకే దీని మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మొత్తం అంతా కూడా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం అవ్వదనమాట. మనం ఏదైనా నేర్చుకున్నాము అంటే ప్రశాంతంగా చూసుకోవాలన్నమాట. ప్రతీదీ అబ్జర్వ్ చేసుకుంటూ నేర్చుకున్నామంటే ఈజీగా వస్తుంది. ఈవెన్ నేను కూడా టైలరింగ్ యూట్యూబ్‌లోనే నేర్చుకున్నాను. సో, మనం ఏది నేర్చుకోవాలనుకున్నా సరే మనకి ఇంట్రెస్ట్ మెయిను. ఇందులో నేర్చుకున్నాం, బయటికి వెళ్లి నేర్చుకున్నాం అన్నది కాదు ఇక్కడ పాయింట్. మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఏదైనా సరే. ఇప్పుడు ఇన్నాళ్ళు రోజులు కాదు కదా! మనం ఏదైనా సరే ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు. దానికి కావాల్సిన సామాన్లు మన దగ్గర ఉన్నాయనుకోండి, ఫోన్‌లో చక్కగా యూట్యూబ్‌లో మనకి దేనికైనా సరే దేనికి రిలేటెడ్ ఆ క్లాసెస్ అయితే చెప్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! సో, మనకి టైలరింగ్ అంటే ఎలా ఇంట్రెస్ట్ ఉందో, ఆ ఇంట్రెస్ట్‌ని పని చేసే దాని మీద కూడా చూపించాలి. ఇలా ఏదో ఆకతాయిగా చూస్తే ఏది కూడా అర్థం గాదు. సో, చూడండి ఇలా పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని, పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడైతే మా చరణ్ చిన్న బాబనమాట. ఇంక మా వర్షకైతే 2 ఇయర్స్ అట్లా ఉంటాయి. ఇంక రాత్రి, పగలు అని తేడా లేకుండా ఫోను పట్టుకొని, ఒక బుక్ పట్టుకొని నిద్ర లేని రోజులు కూడా ఉన్నాయి. అంటే లేట్‌గా పడుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో, అంత ఏకాగ్రత ఉంటేనే మనం ఏదైనా సరే నేర్చుకోగలం. ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఏదో నా గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఎందుకంటే మనకిప్పుడు కొత్తగా టైలరింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ రావాలి. ఒక మోటివేషన్‌లా ఉండాలన్నది నా ఉద్దేశం అన్నమాట. అందుకోసమని ఇదంతా షేర్ చేస్తున్నాను తప్పించి నా కోసం ఏదో గొప్పలు చెప్పుకుంటున్నానని మాత్రం అనుకోకండి. సో, చూడండి ఇలా పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను.
లాస్ట్‌లో కొంచెం రఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా! మనకింకా హ్యాండ్స్ జాయిన్ చేస్తే సరిపోతుంది. హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత ఇంకా సైడ్ జాయిన్ చేసుకోవడమే. మనం ఎప్పుడైనా సరే షోల్డర్ జాయిన్ చేయగానే ఫస్ట్ నెక్ హెమ్మింగ్ అయితే హెమ్మింగు, లేదంటే పైపింగ్ అయితే పైపింగ్, ఏదైతే అది ఫస్ట్ నెక్‌కి చేసుకోవాలన్నమాట. తర్వాతే మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. సో, చూడండి ఇక్కడైతే నేను హ్యాండ్స్ జాయింట్ అయితే చేసేస్తున్నాను. కరెక్ట్‌గా షోల్డర్‌కి మిడిల్ నుండి స్టార్ట్ చేయాలన్నమాట. హ్యాండ్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా! అక్కడ నుండి స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో, ఇక్కడ చూడండి నేను మిడిల్ నుండే స్టార్ట్ చేశాను. ఒకవైపు స్టిచ్ చేయడం అయిన తర్వాత మరొక వైపు సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ హ్యాండ్ జాయింట్ చేయడానికి కూడా అంతే. ఒక పాదం వరుసన అంతా కూడా ఒకే లెవెల్‌గా ఉన్నట్లుగా చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా! సెంటర్‌లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం రఫ్ చేసుకున్నాను అలాగా. ఇప్పుడు ఇంకొక హ్యాండ్‌ని కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న పీస్ నాకు ఎక్స్ట్రా ఉన్నట్టు అనిపించింది. సో, ఆ పీస్‌నైతే అలా కట్ చేసేసుకున్నాను లైట్‌గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక హ్యాండ్‌ని కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మిడిల్‌లో టక్ పెట్టాను కదా! ఆ టక్కు వచ్చింది కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ దగ్గర ఉన్నట్లుగా చూసుకోవాలి. సో, ఇప్పుడు ఇందాక ఆల్రెడీ ఒక హ్యాండ్ జాయిన్ చేశాను కాబట్టి సేమ్ అదే విధంగా హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్‌గా పైన ఇప్పుడు సైడ్ జాయిన్ చేయడం కోసం హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు అండ్ ఈ కిందన నడుము లూజు, ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీ, తాళ్ళు పట్టీ అయితే తాళ్ళు పట్టీ. వీటి యొక్క లూజెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అంతే, ఇంకా లూజ్ మార్కింగ్ చేసిన తర్వాత స్ట్రైట్‌గా కూడా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ మార్కింగ్స్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో సో, ఆ మార్కింగ్‌కి తిన్నంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి కరెక్ట్‌గా మార్కింగ్ మీదకొచ్చినట్టు పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడైతే కుట్టు వేసామో కరెక్ట్‌గా దాని పక్కనే ఒక పాదం వరుసన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ రివర్స్ తిప్పుకొని ఇంకో కుట్టు అనమాట. మొత్తం మీద 3 కుట్లయితే వేస్తున్నానిక్కడ. ఇలా 3 కుట్లు వేసుకున్న తర్వాత సైడ్‌న అంతా కూడా ఒక లెవెల్‌గా లేదు కదా! సో, ఇక్కడ అంతా కూడా ఒక లెవెల్‌గా ఉన్నట్లుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మీ దగ్గర ఓవర్‌లాక్ ఉంటే ఓవర్‌లాక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నా దగ్గర అయితే ఓవర్‌లాక్ మిషన్ లేదు కాబట్టి ఇలా నార్మల్ కుట్టయితే వేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఒక సైడు ఏ విధంగా అయితే జాయింట్ చేసామో రెండో వైపున కూడా సేమ్ అంతే అదే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఫస్ట్ హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేస్తాను 6 ఇంచీలనమాట. మనం ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ మీదగానే సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నుండి అయితే అస్సలు చేసుకోకూడదనమాట. సో, ఇలా బ్యాక్ పార్ట్ నుండి చేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్‌లో లోతు కట్ చేసి ఉంటాం కదా! అంత పర్ఫెక్ట్‌గా రాదు. ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను 9.2 ఇంచెస్. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాననమాట. బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 మార్కింగ్స్ కరెక్ట్‌గా ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా చూసుకోవాలి. రఫ్ చేసి సేమ్ ఇందాకలాగే ఒక పాదం వరుసన గ్యాప్ ఇచ్చుకొని ఇంకో కుట్టు, మళ్ళీ సేమ్ ఇంకొక పాదం వరుసన గ్యాప్ ఇచ్చుకొని ఇంకో కుట్టు అనమాట. ఇప్పుడు సైడ్‌న ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని అంతటిని కూడా నీట్‌గా కట్ చేసుకొని ఒక కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. చాలా మంచిగా వచ్చింది ఫినిషింగు. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా! ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రోజుటి వీడియో. ఒకసారి బ్లౌజ్ అంతా కూడా మీకు రిటర్న్ తిప్పి చూపిస్తాను. ఫినిషింగ్ అదంతా ఎలా వచ్చిందో ఏంటో మీకు కూడా ఒక ఐడియా అన్నది వస్తుంది కదా! సో, మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట 2 కూడా. చూడండి ఇక్కడ నాకు ప్లస్ సింబల్ ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రోజుటి వీడియో. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.